అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ఆపదలో ఉన్న పేద ప్రజలను ప్రమాదాలు గురైన బాధితులను ఆదుకోవడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎప్పుడు ముందుంటారని ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు కొనియాడారు. సోమవారం నర్సీపట్నంలోని తన క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ చెక్కులను లబ్ధిదారులకు ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్పీకర్ మాట్లాడుతూ కేవలం ఈ ఒక్కరోజే నియోజకవర్గానికి చెందిన నర్సీపట్నం మున్సిపాలిటీ 4, నర్సీపట్నం రూరల్ 2, నాతవరం మండలం 5, మాకవారపాలెం మండలం 2 మొత్తం కలిపి 13 మంది లబ్ధిదారులకు 17,36,000 రూపాయల విలువైన చెక్కులు పంపిణీ చేసినట్లు వెల్లడించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 8-9 నెలలకు స్వల్ప కాలంలోనే నర్సీపట్నం నియోజకవర్గంలో ఇప్పటి వరకు 160 మంది బాధితులకు సుమారు 1,55,00,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. ఆకస్మిక ప్రమాదాలు జరిగినప్పుడు లేదా అనారోగ్య కారణాల వల్ల భారీ ఖర్చుతో కూడిన ఆపరేషన్లు చేయించుకోవాల్సి వచ్చినప్పుడు పేద కుటుంబాలపై పడే ఆర్థిక భారాన్ని తగ్గించాలని మానవీయ కోణంలో ప్రభుత్వం ఈ సాయాన్ని అందిస్తోందని తెలిపారు. పార్టీ కార్యకర్తలతో పాటు సామాన్య ప్రజలందరికీ ఈ పథకం భరోసానిస్తుందని చెప్పారు. నర్సీపట్నం తరహాలోనే రాష్ట్రంలోని మొత్తం 175 నియోజకవర్గాల్లోనూ ముఖ్యమంత్రి ఈ సహాయ నిధిని నిరంతరంగా అందిస్తున్నారని, ఇది ఎంతో మంది పేదలకు వరమని ఆయన హర్షం వ్యక్తం చేశారు. సహాయ నిధి నుంచి చాలా మంది పేదవాళ్ళకి కానివ్వండి, యాక్సిడెంట్ లేని వాళ్ళకి చంద్రబాబు నాయుడు సహాయం చేస్తున్న సంగతి మీకు తెలుసు. అలాగే ఈరోజు ఒక్కరోజు 13 మందికి సిఆర్ఎం చెక్ ఇవ్వడం జరిగింది. ఈ 13 మందికి కలిపి ఇవాళ నేను ఇచ్చిన డబ్బు ఏంటంటే, చెక్కులు ఏంటంటే 17,36,000 రూపాయలు ఒక్కరోజు ఇచ్చాం. ఇప్పుడు వరకు మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంచుమించు సంవత్సరం 8 నెలలు 9 నెలలు అవుతుంది. ఇప్పుడు వరకు మన నర్సీపట్నం ఒక్క నియోజకవర్గంలోనే 160 మందికి ఇచ్చాను నేను చెక్కులు. అంటే నేనంటే చంద్రబాబు నాయుడు గారు. ఈ 160 మందికి ఈ రోజు వరకు మనం ఇచ్చింది 1,55,00,000. ఇది యాక్సిడెంట్ అయిన వాళ్ళకి కానీ, ఆపరేషన్ అయిన వాళ్ళకి కానీ హాస్పిటల్ బోర్డు డబ్బులు అవుతున్నాయి. అంటే పార్టీ కూడా పార్టీ కార్యకర్తలను ఆదుకోవాలని ఉద్దేశంతోటి మన నియోజకవర్గం కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని 175 నియోజకవర్గాలు కూడా ఈ కార్యక్రమం చంద్రబాబు గారు చేస్తారు. అంటే ఒక్క నియోజకవర్గానికి 1,50,00,000 ఇచ్చామంటే 175 నియోజకవర్గాలకు ఇచ్చింది ఎన్ని కోట్లో ఒకసారి అందరూ కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది. ఈ స్కీమ్ చాలా మంచి స్కీము. అనుకోకుండా యాక్సిడెంట్లు అవ్వడం, ఆపరేషన్లు అవ్వడం ఇవన్నీ జరుగుతున్నాయి. ఇటువంటి పేదవాళ్ళు ఆదుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ఈ కార్యక్రమం విజయవంతం కావాలని, ఎక్కడా ఒడిదుడుకులు లేకుండా కొనసాగాలని, పేదవారికి న్యాయం జరిగే విధంగా మరి పార్టీ కూడా ఆలోచిస్తుంది. కాబట్టి అందరూ కూడా ఈ సహకారం అందించవలసి కోరుకున్నాం. ఆ భగవంతుని తాలూకు ఆశీర్వాదం కూడా ఉండాలని కోరుకున్నాం. థ్యాంక్ యూ.